రాహుల్ గాంధీ సభ పెట్టిన జాగాలనే సభ పెట్టి నిరుద్యోగులకు మీరు ఉద్యోగాలు ఇస్తామన్నారని చెప్పేసి గుర్తు చేసేందుకు ఈ బీఆర్ఎస్ పార్టీ ఈ సభ పెట్టిందా, లేకపోతే నిరుద్యోగుల తరపున మేము ఉన్నాం అని చెప్పేసి పోరాడటానికి పెట్టిందా, రాజకీయం చేస్తుంది పెట్టేసి? 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇదే సభా ప్రాంగణంలో నిర్వహించిన యూత్ డిక్లరేషన్ కార్యక్రమంలో భాగంగా అప్పుడు నిరుద్యోగ యువతని వంచి గద్దెనెక్కి రేవంత్ రెడ్డి సగం పాలనా సమయం అయిపోయిన తర్వాత కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా నిరుద్యోగ యువతిని మోసం చేసినందుకు, అలాగే నిరుద్యోగ యువతికి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిండ్రు, మెగా డిఎస్సి ఇస్తామని చెప్పిండ్రు, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పిండ్రు, సంవత్సరానికి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈరోజు ప్రభుత్వం మోసం చేసినందుకు, వారు నిమ్మకి నీరెత్తకుండా ఉన్నందుకు ఈరోజు కేటీఆర్ గారి నాయకత్వంలో మా స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ సంగ్రామ సదస్సుకు వేలాదిగా ఈరోజు స్వచ్ఛందంగా యువత నిరుద్యోగులు తరలివస్తున్న దృశ్యాలను మీరు చూడవచ్చు. దీన్ని కూడా ఈ సభా ప్రాంగణంలో ఈ సదస్సుని నిర్వహించకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన కుట్రలను కూడా అన్నీ ఛేదించి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా సదస్సు నిర్వహిస్తున్నాము. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు లాంటిది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని నిరుద్యోగ యువతకి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి మీ మాట నిలబెట్టుకోండి, లేకుంటే ఖబర్దార్ రానున్న రోజులు మీరు చూస్తున్నది ఇప్పుడు ఇక్కడ మొదలైంది. ఈడ సమర శంకారావం పూరించడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ అగ్గి ప్రతి చోట ఈ జ్వాల అనేది రగులుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొట్టడం ఖాయం. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ఉద్యోగాలు చేయలేకపోయింది. మాకు అవకాశం ఇస్తే మేము ఉద్యోగాలు ఇస్తాం, మొత్తం రాష్ట్రాన్ని మొత్తం మార్పు చేసి చూపిస్తామన్నారు. సో ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ తొందరపడుతుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది? 2.5 సంవత్సరాలు అంటే దాదాపు సగం కాలం అయిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు అటు ప్రభుత్వంలో కావచ్చు, ప్రైవేట్లో కావచ్చు ఎన్నో లక్షల ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగ యువతకి భరోసాగా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్లే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో దాదాపుగా 47,000 ఉద్యోగాలు నింపి బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలు వీళ్ళ ఖాతాలో వేసుకోవడం జరిగింది. వీళ్ళు కేవలం ఇచ్చింది 16,000 ఉద్యోగాలు. ఇప్పుడు లోపల సభా ప్రాంగణంలో చూస్తే అటు పోలీసు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న యువత కావచ్చు, టీచర్ పోస్టుల కోసం ప్రయత్నం చేస్తున్న ఉద్యోగాలు కావచ్చు, రకరకాలుగా పోరాడుతున్న ఉద్యోగాలు అందరూ కూడా ఈరోజు సదస్సుకు వచ్చి విజయవంతం చేస్తున్నారు. అంటే మీరు ఒక్కసారి కెమెరా అటు తిప్పి చూపియండి. కొన్ని వేలాది మందిగా ఎట్లొస్తారు? వీళ్ళు ఏమైనా పేడ్ బ్యాచా? వీళ్ళంతా కూడా వీళ్ళు హైదరాబాద్ నగరంలో ఇక్కడ అశోక్ నగర్లో కావచ్చు, దిల్సుఖ్ నగర్లో కావచ్చు, ఇక్కడున్న చుట్టుపక్కల నియోజకవర్గాలలో విద్యార్థులు ప్రభుత్వ నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తే అప్పుడు ఉద్యోగం కోసం ప్రయత్నం చేద్దాం, పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులందరూ కూడా ఇప్పుడు ఈ సభకు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఇది చూస్తే రేవంత్ రెడ్డికి వణుకు పుడుతుంది. కాబట్టి ఈరోజు ఈ సభ ఇక్కడ జరిగితే రాష్ట్రం మొత్తం నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తారు. కాబట్టి సభ జరగకుండా సభా ప్రాంగణంలో పర్మిషన్లు ఇవ్వకుండా రకరకాల కొర్రీలు పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం భయపడ్డది అనుకోవాలా, లేకపోతే ఏదైనా జరగడానికి ఘటనలు జరుగుతాయని చెప్పి జాగ్రత్త పడ్డది అనుకో? ఏం జరుగుతుంది? ఈడ అందరు స్వచ్ఛందంగా వచ్చే నిరుద్యోగులే కోపంగా ఉన్నారు. కాబట్టి వారు శాంతియుతంగా నిరసన తెలుపుకోవడానికే ఈ సభా ప్రాంగణానికి స్వచ్ఛందంగా వస్తున్నారు. ఇంకా కూడా బయట లోపల ఒక 25-30 వేల మంది ఉన్నారు, ఇంకా బయట ఒక 5-6 వేల మంది ఉన్నారు, ఇంకా వస్తూనే ఉన్నారు. అంటే దీన్ని బట్టి తెలుస్తుంది నిరుద్యోగ యువతలో ఈరోజు ఎంత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నదనేది అర్థమవుతుంది. నీకు చిన్న వయసులో ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది. నీవు కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని లక్షల ఉద్యోగాలు వాళ్ళు పెట్టుబడులు తీసుకొచ్చి హైదరాబాద్ నగరంలో సృష్టించడం జరిగింది. ఓన్లీ హైదరాబాద్ నగరం ఒకటే కాకుండా జిల్లాల్లో కూడా సెకండ్ టైర్, థర్డ్ టైర్ టౌన్లలో కూడా ఐటీ కంపెనీస్ని తీసుకొచ్చి ఈరోజు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల మీద 6 గ్యారంటీల 420 హామీల మీద గద్దెనెక్కి ఈరోజు నిరుద్యోగుల్ని పట్టించుకోకుండా, యువతను పట్టించుకోకుండా, రైతుల్ని పట్టించుకోకుండా ఏ రంగంని చూసినా అది రియల్ ఎస్టేట్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు. ఉద్యోగాలు అడిగితే నిరుద్యోగులు ఎందుకు తాగమంటారు? పంటలకు నీళ్ళు అడిగితే మీరు రక్తం కోసి పంటలు పండినని చెప్పేసి ఇందాక మా చెల్లెమ్మ మంచిగా చెప్పింది. సభల ఎండ్రిని తాగాల్సింది
నిరుద్యోగులు కాదు, ఎండ్రిన్ డబ్బాలు కూడా రైతులకు దొరకకుండా చేస్తుర్రు. ఒక ఎండ్రిన్ దొరికితే డబ్బా దొరికితే ఓ డక్కన్ రేవంత్ రెడ్డి గారికే తాగిపిస్తానన్నది. మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, ఈ మాటలన్నీ పక్కకు పెట్టుర్రి. మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే మీరు మొత్తం రాష్ట్రానికి మీరు రిప్రజెంటేటివ్. మీరు మాట్లాడాల్సిన మాటలు ఇవి కాదు. మీకు చేతనైతే ఉద్యోగాలు కల్పించండి, లేకుంటే ఆ పదవికి రాజీనామా చేసుకొని పక్క తప్పుకోండి. మా వాళ్ళు వస్తారు, మా వాళ్ళు ఉద్యోగాలు కల్పిస్తారు.